గౌరవాన్ని నాశనం చేసే ప్రమాదం కొన్నిసార్లు శత్రువుల వల్ల కాదు, మీరు వెళ్ళే కొన్ని ప్రదేశాల వల్ల వస్తుంది అని మీకు తెలుసా? ఒక తప్పుడు అడుగు, ఒక తప్పుడు నిర్ణయం మీ గౌరవాన్ని, సంపదను, భవిష్యత్తును కూడా నాశనం చేయగలదు. ఆచార్య చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే అలాంటి 7 ప్రమాదకరమైన ప్రదేశాల గురించి హెచ్చరించినాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈరోజు చాలామంది తెలియకుండానే ఆ ప్రదేశాలకు వెళ్తూ తమ జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు. మీరు కూడా ఆ తప్పు చేస్తున్నారా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ ప్రదేశాల గురించి తెలుసుకోవడం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ఒకప్పుడు సాయంత్రం సమయం ఆకాశమంతా నారింజ రంగు కాంతితో మెరిసిపోతుంది. మహాపండితుడు, నీతి శాస్త్రజ్ఞుడు, రాజకీయ మేధావి అయిన ఆచార్య చాణక్యుడు తన ప్రియ శిష్యుడు చంద్రగుప్తునితో కలిసి ఒక పురాతన వటవృక్షం కింద కూర్చున్నాడు. ఆయన ముఖంలో గంభీరత కనిపిస్తుంది. కాసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత చంద్రగుప్తుని వైపు చూసి ఇలా అన్నాడు: చంద్రగుప్త, మనిషి జీవితంలో శత్రువుల కంటే ప్రమాదకరమైనవి కొన్ని ప్రదేశాలుంటాయి. వాటి స్వభావం తెలియక అక్కడికి వెళ్ళిన వాడు తన జీవితాన్నే ప్రమాదంలో పడేస్తాడు. చంద్రగుప్తుడు ఆశ్చర్యంతో అడిగాడు: గురుదేవా, అలాంటి ప్రదేశాలు ఏవి? వాటిని ఎందుకు దూరంగా ఉంచుకోవాలి? చాణక్యుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: ఈరోజు నేను నీకు అలాంటి 7 ప్రదేశాల గురించి చెబుతాను. ఎవరైనా పిలిచినా, ఎంత ఆకర్షణ కనిపించినా ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ దాగి ఉన్న ప్రమాదం చాలా మందికి కనిపించదు, కానీ ఒక జ్ఞాని మాత్రం ముందుగానే దానిని గుర్తిస్తాడు అని చెప్పి చాణక్యుడు తన అమూల్యమైన నీతులను వివరించడం ప్రారంభించాడు. మరి ఆ 7 ప్రమాదకరమైన ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, గౌరవం లేని ప్రదేశం. చంద్రగుప్త, జీవితంలో అత్యంత విలువైన సంపద ఏమిటో తెలుసా? అది గౌరవం. నీకు గౌరవం లేని చోట, నిన్ను అవమానించే చోట, నీ విలువను తగ్గించే చోట అడుగు పెట్టడం ప్రమాదకరం. అవమానం మనిషి ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది. అతని నిర్ణయ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. వేదాలు చెబుతున్నాయి, వ్యక్తి తన గౌరవం పెరిగే వాతావరణంలో ఉండాలి, తగ్గే చోట కాదు. అందువల్ల ఎక్కడికైనా వెళ్లే ముందు ఆలోచించు, అక్కడి వారు నీ మిత్రులా లేక దాగి ఉన్న శత్రువులా? అక్కడ నీకు గౌరవం దక్కుతుందా? సమాధానం లేదు అయితే అక్కడికి వెళ్ళవద్దు. జీవితం చిన్నది, అవమానించే చోట సమయాన్ని వృధా చేయవద్దు. గౌరవమే నీ గొప్ప శక్తి. ఇక రెండవది, వ్యభిచార గృహం. చాణక్యుడు చంద్రగుప్తుని వైపు చూసి అన్నాడు: జీవితంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ అడుగు పెట్టడం అంటే స్వీయ గౌరవాన్ని, ఆత్మ బలాన్ని కోల్పోవడమే. అలాంటి ప్రదేశాల్లో ఒకటి వ్యభిచార గృహం. అక్కడ బాహ్యంగా సంగీతం, నృత్యం, సౌందర్యం కనిపించవచ్చు, కానీ లోపల అది మనిషి ఆత్మశక్తిని క్రమంగా నశింపజేస్తుంది. చాణక్యుడు చెప్పాడు, కామం కంటే పెద్ద వ్యాధి లేదు, తృష్ణ కంటే పెద్ద శత్రువు లేదు. అటువంటి ప్రదేశాలకు వెళ్ళే వ్యక్తి క్రమంగా తన కోరికలకు బానిస అవుతాడు. శరీరానికి వచ్చే సుఖం క్షణికమైనది, కానీ దాని ప్రభావం చాలా కాలం అలాగే ఉంటుంది. అతని ఆత్మ తేజస్సు తగ్గిపోతుంది, గౌరవం క్షీణిస్తుంది, అక్కడ ప్రేమ ఉండదు, నిష్ఠ ఉండదు, పవిత్రత ఉండదు. అందువల్ల అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇక మూడవది, మద్యం మరియు మత్తు పదార్థాల ప్రదేశం. మద్యం, మత్తు పదార్థాల వాతావరణం ఉన్న చోటికి వెళ్ళడం అంటే మనస్సును చీకటిలోకి నెట్టడము. మద్యం కేవలం శరీరాన్ని కాదు, బుద్ధిని కూడా నాశనం చేస్తుంది. వివేకం మనిషి నిజమైన సంపద. వివేకం కోల్పోతే విద్య, శక్తి, రాజ్యం, సాధన అన్నీ వ్యర్థమవుతాయి. చాణక్యుడు చెప్పాడు, మత్తు పదార్థాల కేంద్రం పాపానికి నిలయము అని. అక్కడికి వెళ్ళేవాడు మొదట కేవలం చూడటానికి వెళ్తాడు, తర్వాత స్నేహితుల ప్రభావంతో అదే అలవాటులో పడిపోతాడు. మత్తులో ఉన్న మనిషి తన రహస్యాలను కూడా బయట పెడతాడు. శత్రువుకు కావలసింది ఇదే. అందుకే జ్ఞాని ఎప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాడు. ఇక 4, శత్రువు ఇల్లు. చంద్రగుప్త, శత్రువు ఇల్లు అనేది నమ్మకానికి స్థానం కాని ప్రదేశం. అది విషంతో నిండిన బావి లాంటిది. అక్కడికి వెళ్ళేవాడు తనను తానే ప్రమాదం లేకి నెట్టుకుంటాడు.
శత్రువు మధురంగా మాట్లాడవచ్చు, అతిథి మర్యాదలు చూపవచ్చు, కానీ అవన్నీ ఒక వల మాత్రమే. అతను నీ బలహీనతలను తెలుసుకోవడానికి, నేను తన జూలంలో చిక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ జాలంలో చిక్కకూడదు. చాణక్యుడు చెప్పాడు, శత్రువు ఇల్లు బయటకు తేనె పట్టు లాంటిది, కానీ లోపల విషపు కాటుతో నిండి ఉంటుంది. అక్కడ నవ్వుల్లో నిజాయితీ ఉండదు, ప్రతి అడుగులోనూ మోసం దాగి ఉంటుంది. రాజకీయాల్లో అయితే అది మరింత ప్రమాదకరం. శత్రువుల ఇళ్లలోనే కుట్రలు పుడతాయి, రహస్యాలు బయటపడతాయి. ఒక చిన్న పొరపాటు రాజుని సింహాసనం నుంచి దించగలదు. అందుకే శత్రువు చూపించే మర్యాదలను నమ్మవద్దు. అతని చిరునవ్వు వెనుక దాగి ఉన్న మోసాన్ని గుర్తించు. శత్రువు ఇంటికి వెళ్ళడం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమే. ఇక 5వది, గోవధ జరిగే ప్రదేశం. చాణక్యుడు కొనసాగిస్తూ అన్నాడు, గోవధ జరిగే ప్రదేశం పాపానికి కేంద్రం. గోవును భారతీయ సంస్కృతిలో తల్లి స్వరూపంగా భావించారు. కాబట్టి గోవధ అనేది కేవలం ఒక జంతువు మరణం కాదు, అది కరుణ, ధర్మం మరియు మానవత్వానికి వ్యతిరేకమైన చర్యగా పరిగణించబడింది. అటువంటి ప్రదేశాలలో హింస, క్రూరత్వం మరియు నిర్దయ పెరుగుతాయి. మొదట ఒక వ్యక్తి కేవలం చూసేవాడిగా ఉంటాడు, తర్వాత హింసను సాధారణంగా చూడటం ప్రారంభిస్తాడు. చివరికి అతని మనస్సులోని కరుణ తగ్గిపోతుంది. చాణక్యుడు హెచ్చరించాడు, ఎక్కడ బాధితులు కేకలు వినిపిస్తాయో అక్కడ వాతావరణం కూడా కలుషితమవుతుంది అని. ధర్మాన్ని, దయను, మానవత్వాన్ని కాపాడుకోవాలంటే హింసను ప్రోత్సహించే వాతావరణాలకు దూరంగా ఉండాలి. మనసులో కరుణను నిలబెట్టుకోవడం నిజమైన గొప్పతనం. ఇక 6వది, చరిత్రహీనుడు మరియు లోబి ఇల్లు. చాణక్యుడన్నాడు, చరిత్రహీనుడు మరియు లోబి వ్యక్తి ఇల్లు ఒక బురద గుంట లాంటిది. అందులో పడినవాడు తన గౌరవాన్ని, నీతిని కోల్పోతాడు. లోభం మనిషిని అంధుడిని చేస్తుంది, చరిత్రహీనత అతన్ని పతనానికి నడిపిస్తుంది. చాణక్యుడు చెప్పాడు, లోబి ఇల్లు విషపు నిల్వ, చరిత్రహీనుడి ఇల్లు పాపాల గృహం. అలాంటి వ్యక్తులతో కలిసిన వాడు మొదటి వారి మాటలకు ఆకర్షితుడవుతాడు, తర్వాత వారి అలవాట్లు ప్రభావానికి లోనవుతాడు. శాస్త్రాలు చెబుతున్నాయి, లోభమే అనేక పాపాలకు మూలము అని. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు అత్యంత ప్రమాదకరులు. వారు లోభం కోసం ఎవరినైనా మోసం చేయగలరు, నమ్మక ద్రోహం చేయగలరు. అటువంటి వ్యక్తుల స్నేహం మనిషిని క్రమంగా నాశనం చేస్తుంది అన్నాడు. అందుకే సత్యం, నీతి, నమ్మకం లేని వారి నుండి దూరంగా ఉండమన్నాడు. ఇక 7వది, అహంకారి ఇల్లు. చాణక్యుడు చివరగా ఇలా అన్నాడు, అహంకారి ఇల్లు అనేది వినయం చనిపోయిన ప్రదేశం. అక్కడ ప్రేమకు స్థానం ఉండదు, సత్యానికి విలువ ఉండదు, ప్రతి మాటలో నేను అనే భావన మాత్రమే ఉంటుంది. ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు, అహంకారి ఇల్లు అగ్ని కుండ లాంటిది. అది తనను తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారిని కూడా కాల్చేస్తుంది అని. అహంకారితో ఎక్కువగా కలిసిన వ్యక్తి కూడా క్రమంగా అదే స్వభావాన్ని అలవాటు చేసుకుంటాడు. మొదట అతను అహంకారి మాటలను వింటాడు, తర్వాత అతని ప్రభావానికి లోనవుతాడు, చివరికి తాను కూడా ఇతరుల కంటే గొప్పవాడినని భావించడం ప్రారంభిస్తాడు. శాస్త్రాలు చెబుతున్నాయి, అహంకారమే పతనానికి మూలం. చరిత్రలో ఎన్నో రాజులు తమ శత్రువుల వల్ల కాదు, తమ అహంకారం వల్లే ఓడిపోయారు. ఆధ్యాత్మికంగా కూడా అహంకారం మనిషిని సత్యము నుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకే చంద్రగుప్త, అహంకారి వ్యక్తుల ప్రభావానికి దూరంగా ఉండు, వినయాన్ని కాపాడుకో. ఎందుకంటే వినయం మనిషిని పైకి తీసుకెళ్తుంది, అహంకారం అతన్ని కిందకు లాగుతుంది. ఈ 7 ప్రదేశాలకు దూరంగా ఉండమని చాణక్యుడు చెప్పిన కారణం ఒకటే, గౌరవం లేని చోట వెళ్ళవద్దు, చెడు వ్యసనాల ప్రదేశాలకు వెళ్ళవద్దు, శత్రువులను అందంగా నమ్మవద్దు, హింసను ప్రోత్సహించే వాతావరణాలకు దూరంగా ఉండు, లోబులు, చరిత్రహీనుల సాంగత్యం చెయ్యవద్దు, అహంకారుల ప్రభావానికి లోనవ్వద్దు అని. ఎందుకంటే మనిషి జీవితాన్ని నిర్మించేది అతని సాంగత్యం, అతని పరిసరాలు మరియు అతని నిర్ణయాలే. ఇంతవరకు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.